చక్కగా కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత అంత ప్రశాంతంగానే ఉంటుంది. వేళ ఒక ప్రత్యేక రోజు అనుకోవాలి. ఈరోజు నా దేవుడు మనకిచ్చినటువంటిది. సంఘ విషయాల్లో మనము అన్ని విధాలుగా అభివృద్ధిని పొందుకోవాలి. ఈ అభివృద్ధి అనేటటువంటిది వాళ్ళు చేసుకుంటారులే, వీళ్ళు చేసుకుంటారులే, వాళ్ళు చూసుకుంటారు అన్నట్టు కాదు. ఎవరికి వారుగా ఈ అభివృద్ధి అనేటటువంటి దాంట్లో ఏకీభవించాలి. నువ్వు ప్రార్థన చేస్తావు, ఆ ప్రార్థనని వ్యక్తిగతంగా డెవలప్ చేసుకుంటూ ఆ ప్రభావాన్ని ఇతరులకి అంటించాలి కదా. అప్పుడు ఏమవుతుందంటే నీ ప్రార్థన వరాన్ని డెవలప్ చేసుకున్నావు. ఎందుకంటే మరొకరికి ఆ ఈవిని నీవు అందించావు. ఆత్మాభిషేకం ఉందనుకోండి, నువ్వు భాషలు మాట్లాడుతున్నావు, అది నీతోనే అంతరించిపోకూడదు. నీ పక్కన కూర్చున్న వాళ్ళు అదే అభిషేకాన్ని పొందుకోవాలి, నీతో పాటు వాళ్ళు కూడా భాషలు మాట్లాడాలి. ప్రవచనం ఉంది, అదే వరం పొందుకోవాలి. ఇది దేవుడిచ్చాడు. ఎందుకంటే ఆయన అద్భుత ఆశ్చర్య కార్యాలు ఎన్నో ప్రభువారు చేశారు. అదే ఈవిని తన 12 మంది శిష్యులకు అందించాడు. అధికారం ఇచ్చేశాడు, వెళ్ళిపోండి, మీరు దెయ్యాలు వెళ్ళగొట్టండి, చచ్చిపోయిన వాళ్ళని బ్రతికించండి, ఇప్పుడు నేను పంపించేశాడు. ఇలాంటిది సంఘం అనేది. కాబట్టి ఎవరికి వాళ్ళు పట్టించుకోనప్పుడు ఎక్కడోళ్ళు అక్కడే ఉంటారు. అన్ని శిలలాగా ఉంటాయి. రాళ్ళు చూడండి అక్కడక్కడ పడేస్తారు, అవి అంతే ఉంటాయి. రాళ్ళు రప్పలు ఫలించవుగా, మొక్క అయితే ఫలిస్తుంది. కనుక ప్రతి దేవుని కుమారుడు కుమార్తె నాటబడిన ఒక మొక్కగా ఉండాలి. నీటి కాలువలో నాటబడి ఆకు వాడక ఫలమిచ్చు, ఇది భక్తి జీవితం అనేపడేటటువంటిది. ఇలాంటిది కావాలన్నమాట. అప్పుడు అభివృద్ధి చెందుతుంది, మీ వరాల్లో వ్యాప్తి అవుతాయి. ఎవరైతే తమకున్న వరాన్ని తాము సద్వినియోగపరుచుకోక ఇతరులను దాంతో పురుకొల్పకుండా ఉంటారో అంతకంటే నిష్ఠ దరిద్రుడు ఇంకొకడు లేడు. చాలామంది అంటారు, ఎందుకన్నా వాళ్ళకి అది నేర్పుతావు, ఇది నేర్పుతావు, అది చేస్తావు, పక్కన పెట్టుకుంటావు ఏంటంటే, బాబు నేను శాశ్వతంగా ఉండేవాడిని కాదు. ఇక్కడ దేవుడు శాశ్వతుడు. ఆయన సంఘం రాకడ వచ్చే వరకు ఉంటుంది. ఈ సంఘాన్ని వృద్ధి చేయాలంటే, రాకడకు సిద్ధపరచాలంటే, మనం గతించిన తర్వాత మరికొందరు మన ప్రాక్టీస్ లేకపోతే మన సాధనలో, మన శిష్యరకంలో వాళ్ళు ఉండాలి, వాళ్ళు సేవ చేయాలి. ఇది మనకు కావలసింది. అంతేగాని వాడు కృతజ్ఞత ఉంటాడో ఉండడో తర్వాత సంగతి. అందరూ ఉంటున్నారా? తెలుసుగా మీ అందరికీ. ఎంతమంది జంప్ అయిపోయారు? భాగ్యరావు లాంటి వాళ్ళు, మీకు తెలుసు కదా అందరికీ. పోనీ దేవునికి స్తోత్రం. ఒక సాధనాన్ని మనం తయారు చేశాం, పంపించాం. అంతేగాని ఎవడో ఏదో చేస్తాడో సరే ఉండడం అని అతని వ్యక్తిత్వాన్ని బట్టి దేవుని సేవను మనం బ్లాక్ చేయకూడదు. సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించాలి, అది మన వంతు. ప్రభువే అన్నాడు, మీరు ఏం చేయమన్నాడు? శిష్యులుగా తయారు చేయమన్నాడు. అనేక మందిని మనం శిష్యులుగా తయారు చేయాలి, అది కావాలి. అప్పుడు ఏమవుతుందంటే మన శాలేం లెస్సవినిస్తే పరిచర్య యేసయ్య రాకడ వచ్చేంత వరకు నిలబడి ఉంటుంది. లోపల తర్వాత అమ్మ పెద్దవారు, అమ్మ కన్నీరు విడిచిన కమలమ్మ వెళ్ళారు, దైవ సేవకులు జాన్ సాల్మాన్ గారు వెళ్ళారు, ఇలా కొంతమంది దైవ సేవకులు వెళ్ళిపోయారు. ఇక్కడ ఆదిలో సంఘ పెద్దలుగా ఉన్నటువంటి యోహాను గారు, సుందరావు గారు కదా, ఇలాంటి వారు ఎంతో కష్టపడి సంఘ విషయాలు ప్రయాసపడతారు. వీళ్ళందరూ వెళ్ళిపోయారు. తర్వాత మళ్ళీ కొంత సంఘ పెద్దల సేవకులు ఏర్పాటు చేయబడుతూ ఉండాలి. అది మనం కాపాడుకొని ప్రభు రాకడ వచ్చే వరకు ఈ పరిచర్యను మనం భద్రపరుచుకోవాలి. కాబట్టి ఆడేది పాట రాయడానికి, ఈడేది పాట పాడడానికి ఏది ఇద్దరికి నోరుపోయి దేవుడు సెలవు లేని ఎవరు ఏమీ చేయలేరు. అంతగానే వాడు రాయకూడదు, వీడు పాడకూడదు, వాడు చెప్పకూడదు అని నోరు మూసేటటువంటిది దైవత్వం కాదు, దుష్టత్వం. అభివృద్ధి చెందాలి దేవుని పరిచర్య. ఈవేళ ఆ ప్రభావాన్ని దేవుడు మనకు చూపిపోతున్నాడు. టైం 10 గంటల వస్తుందా?
అంతేనా? కాబట్టి ఒక గంట వర్తమానం చెప్తాం, తర్వాత రొట్టె కార్యక్రమం, ఆ తర్వాత పాటలు రిలీజ్, ఆ తర్వాత మీరు వెళ్ళకుండా అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. ఒకసారి గట్టి స్తోత్రం చేద్దాం. మనం మళ్ళీ హెబ్రీ గ్రంథకర్త 10వ అధ్యాయం 24-25 వచనాలు చదువుకుందాం. ఈ మాటలు చాలా అమూల్యమైనటువంటివి. రెండోది అనమాట, అది నిన్న సమయం సరిపోలేకపోయిన ఆదివారం మానక, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. చూడండి, ఇది చెప్పారుగా, అప్పుడే చాలా మంది మానేశారంట ప్రార్థన. ఎవరు? అపోస్తులుడు పౌలయ్య, దైవ ప్రత్యక్షత కలిగిన వాడు, అంత త్యాగశీలు ఉన్నప్పుడే ఎవరైనా ఆ వాక్యాన్ని వదులుకుంటారండి? మానేరంట. కనుక అప్పుడు మానేరు, ఇప్పుడు కూడా చాలా మంది మానటం స్టైల్ అయిపోయింది. అరే బాబు, అట్లా వాయిదాలు వేయకూడదు, అలా డ్రాప్ అవ్వకూడదు, చాలా పోగొట్టుకుంటాం మనం. మానక ఒకరినొకడు హెచ్చరించుచు, మానక అదే చెప్తా ఉన్నాడు. మానక ఒకరినొకడు హెచ్చరించుచు. ఇక్కడ నాకు భయం వేస్తుంది మాట్లాడటం. ఎందుకు భయం వేస్తుంది అంటే, ఒకరినొకరు ఏం చేసుకుంటున్నారా? హెచ్చరించేటటువంటి అంత అనుభవము, అంత త్యాగము, అంత మాదిరి ఎవరికి ఉంది ఈ రోజుల్లో? ఎవరికి వాళ్ళు పరిశీలన చేసుకుంటాం. ఎందుకు చెప్తున్నానంటే, నేను చూస్తున్నాను కాబట్టి, కళ్ళతో చూస్తున్నాను కాబట్టి, ఎవరు ఏం చెప్పగలరు? గుడ్డు అని త్రోవను చూపలేదు. ఎందుకు? దావీదు గారు యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకుని, రుచి చూచాడు ఆయన, అందులో అనుభవించాడు. దివారాత్రములు యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దాన్ని ధ్యానము చేశాడు కదా. దేవుని మందిరానికి వెళదామని 122వ కీర్తనలు ఎవరైనా అన్నప్పుడు ఏం చేసేవాడు? ఆయన సంతోషించేవాడు. సంతోషించడమే కదంట, అనేక మందిని, చెప్పండి మీరే, అనేక మందిని దేవుని మందిరానికి నడిపించారు కదా. ఏం చెబుతాం మనం? ఏం హెచ్చరిస్తాం? మనమే సరిగ్గా ప్రార్థనకు రాము, మనమే ఆరాధనలో ఉండము, మనమే ఉపవాసాలు చేయము, మనమే హోల్ నైట్ ప్రేయర్లో కనపడము. ఎవరికి ఏమంటున్నాను? ఏం చేయాలంట? ఒకరినొకడు ఎవరిని హెచ్చరిస్తారు? మీకు చెప్పండి, మీకు వదిలేస్తారు. ఎవరు కంటిన్యూగా క్రమబద్ధంగా వస్తున్నారో, సమాజంలో సమావేశమవుతున్నారు, అలాంటి వారు హెచ్చరించడానికి వారే అర్హులు, వారే యోగ్యులు, వారే మాది. ఎవరు లేరు. ఏం చెప్తాను చెప్పండి మీరు? అది చెప్పాలని నాకు రావట్లా. ఏం చెప్పేది? ఈ అంశం ఏం చెప్పేది? ఈ సబ్జెక్ట్ లేకపోతే ఈ మెట్టు, ఈ పాయింట్ ఏం చెప్పాలి? ఎలా చెప్పు. వాళ్ళిద్దరు ఉన్నారు, ఛాలెంజెస్లో ఉన్నారు, శశి ఉన్నారు. వాళ్ళ కరెక్ట్గా ఛాలెంజ్ కంటిన్యూగా వస్తూ ఉన్నాడు అనుకో, బాబు గారు శశి డ్రాప్ అయినా ఏంటి మన రాలా, తప్పు కదా, అలాగా దూరం చేసుకోకూడదు కదా సన్నిధి అని చెప్పవాలి కదా. ఇద్దరు డ్రాప్ అయ్యే పరిస్థితులు ఎవరు చెప్పుకుంటారు? దొందే అన్నట్లుగా. కాబట్టి అంత అనుభూతి, అలాంటి ధన్యకరమైన విధానం అనేకుల్లో లేదు. ఏం చేసుకోవాలంటే ఒకరినొకరు ఈ హెచ్చరిక అనేటటువంటి చేయడానికి. ఇక ఇలాగే ప్రసంగ టైంలో దేవుని సేవకురాల్లో ఆ వారం నిలబడే వాళ్ళ ద్వారా దేవుడు హెచ్చరిస్తారు. మీరు మానుకోవద్దు, దేవుని ఆలయంలో క్రమబద్ధంగా కనబడాలి అనేటటువంటి. ఇదివరకు మేము ఆరంభంలో అయితే కంటిన్యూగా వచ్చేవాళ్ళు కాబట్టి పెద్దలందరూ చాలామంది వాళ్ళు ఏం చేసేవారంటే, అందరిని పరిశీలన చేసేవాళ్ళు, ఎవరు వస్తున్నారు, ఎవరు రావడం లేదని. వాళ్ళు చూసి ఇళ్ళకి దర్శించి వాళ్ళని మరి హెచ్చరించడం, దేవుని ఆలయానికి రమ్మని తెలియచేయడం, ఇలా వాళ్ళని తీసుకొచ్చేవాళ్ళు. అవన్నీ కూడా ఈ రోజుల్లో లేదన్నమాట. అంత ఫ్యాషన్ భక్తి, సుఖభక్తి, అనుకూల భక్తి, ఆచార భక్తి, ఇష్టమైన భక్తిగా అయింది. దేవుని చిత్తమైన భక్తి ఇప్పుడు లేదు, దూరం అయిపోయింది. ఆ నియమాలు లేవు. కనుక ఇలాగ సందర్భంగా దైవ సేవకులుగా మేమే ఆ సమయాల్లో ఇలా వాక్యాధారంగా
చెప్పవలసి వస్తారు. మీ అందరికీ తెలుసు నాన్న, ఈ సమాజం అనబడేటటువంటిది చాలా గొప్పది. ఈ లోక సంబంధమైనటువంటి 84వ కీర్తన రాయబడినట్టుగా భక్తిహీనులతో, అదే వారి గుడారములు, భక్తిహీనుల గుడారములు వాళ్ళతో నివసించడం కంటే అనేటటువంటి మాట చాలా భయంకరం. ఏమంటాడమ్మా? 84వ కీర్తన, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే, గుడారములలో నివసించుట కంటే. అది చూసా, భక్తిహీనుల గుడారం, అది కూడా గుడారం చెప్తాయి. వీళ్ళు కూడా ఫెలోషిప్ ఉంటది. వీళ్ళు ఎలాంటి వాళ్ళు? ఆ మొదటి కీర్తనలో మొదట వచ్చిన లాంటి వారు. దుష్టాలోచన, పాపు విధానం, అపహాసంగా మాట్లాడుకుంటాం. ఇది వీళ్ళకి ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. అప్పుడు వెళ్దాం బదుల కాలక్షేపం బాగుంటుంది, భలే నవ్విస్తాడు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి అని. ఇలాగైపోయింది పరిస్థితి. మొదటి నుంచే దేవుడు చెప్తా ఉన్నాడు, మీరు ప్రత్యేకంగా ఉండాలి. ఆ రోజే ఫరోతో దేవుడు సవాల్ చేయమని చెప్పాడు. చెప్పు ఫరోకి, ఈ ఐగుప్తు బానిసత్వం నుండి నా ప్రజలను పంపించడం లేదు, నేనే ఒక ప్రత్యేకమైన కార్యం చేస్తాను. నేను నా జనులను నీ జనుల నుండి ఏం చేస్తాను? ప్రత్యేకపరుస్తాను. ఇదే ఒక సూచక్రియ, ఒక మెర్కిల్. అర్థమైందా? ఐగుప్తు దాసత్వం నుండి ఏ రీతిగా ఇశ్రాయేలు ప్రజలు ప్రత్యేకించబడ్డారో, పవిత్రమైన జీవము గల దేవుని భక్తులుగా వారు ఏర్పాటు చేయబడ్డారో, ఆ రీతిగానే నీవు, నేను, మనమందరం కూడా చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన దేవుని వెలుగులోనికి వచ్చా. ఆత్మ సంబంధులము, వెలుగు సంబంధులము, దైవ సంబంధులము. ఏమంటారు? మొదటి పేతురు 2:9 ఆశ్చర్యకరమైన వెలుగులో, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను. మీరు బాగా గమనించాలి. ఇప్పుడు మనం ఎందుకు వచ్చాం? చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన దేవుని వెలుగులోని. మనలను పిలిచిన వాని గుణాతిశయములను. మనలను ఏ దేవుడు పిలిచాడో, ఏ దేవుడు మనలను ప్రత్యేక పరీక్షాడు. ఆ రోజుల్లో పండితులు ఈ సంఘానికి ఎక్లీషియా అని చెప్తున్నారు. అంటే అర్థం ఏంటంటే, గ్రీకు పదంలో పిలువబడిన వారు, ప్రత్యేకించబడిన వారు. దేవుని పిల్లలు, దేవుని సంఘమంతా దేవుని వాక్యము చేత, అంటే దేవుని స్వరముతో పిలువబడటం. అలాగే ఆ తర్వాత ప్రత్యేకించబడటం. పిలువబడినప్పుడు ఎక్కడికి పిలిచాడు ఆయన? చీకటిలో నుండి వెలుగులోకి పిలిచాడు. కనుక భక్తులెల్లరూ ప్రభు రక్తంతో కడగబడి రక్షించబడినటువంటి వారందరూ వెలుగు సంబంధులుగా, వెలుగులోనే, పరిశుద్ధతలోనే, దేవుని విధానములోనే ఉండాలి. కానీ అవిశ్వాసులతో, మీరే చెప్పండి, విచ్చోడిగా ఉండకూడదు. చీకటికి వెలుగుకి ఏమి పొత్తు? అది వెలుగుమయముగానే ఉండాలి. ఇప్పుడు ఉండి ఏం చేయాలి? ఎక్లీషియా, దైవ సంఘం దేవుని యొక్క గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం. అర్థమవుతుందా? నేనుగా చెప్ప ప్రత్యేకించబడి ఒక సంఘముగా ఏర్పాటు చేయబడి సమాజముగా ఉన్నటువంటి భక్తులెల్లరూ చేయవలసింది ఏంటంటే, ఏ ప్రభు మన కొరకు రక్తాన్ని చెందించాడో, ప్రాణం పెట్టి తిరిగి లేచాడో, ఆయన యొక్క గుణాతిశయాలను మనం ఏం చేయాలన్నా ప్రచురించాలి. ఎలాగ ప్రచురిస్తున్నాం? మనం ఏ సందర్భంలో ప్రచురించగలుగుతున్నాం? ఏమి చెప్పగలుగుతున్నాం అన్న ప్రశ్న వేసుకోవాలి. సంఘం అంటే, ప్రత్యేకించబడిన వారంటే, సువార్త ద్వారా పిలువబడినటువంటి వారంటే, మనకు మనంగా ఒంటరిగా ఏమి లేకుండా మౌనంగా బ్రతికేవారం కాదు. ఒకవేళ సాక్ష్యం ఇవ్వడానికి, సువార్త చెప్పడానికి, పాడటానికి
దేవుల్లో బ్రతకడానికి నీకు భయం వేసినా నువ్వు నోరు తెరిగిందంటే నీ ప్రార్థన రాదు, నాకు ప్రార్థన రావట్లేదయ్యా అని నోరు అలా తెలిసావా, నేర్పి అనే మాట కూడా ఆయనే ఇస్తాడు, ప్రార్థన నేర్పిస్తాడు. తప్పని పడతాను దేవుని స్తోత్రం. ఆ నోరు తెరిస్తే ఆ నోటిని ఆయన మనకు నోటి నిండే స్తుతులతో నింపేస్తాడు, ప్రార్థనతో నింపుతాడు, స్తుతులతో నింపుతాడు, సువార్తతో నింపుతాడు, భాషలతో నింపుతాడు, ప్రవచనాలతో నింపుతాడు. అది ఎందుకు దేవుడు ఇలా చెప్తా ఉన్నాడంటే, మీకు మీరుగా సోమరులై నిష్ప్రయోజకులై మీ వ్యక్తిత్వ భక్తి అనుభవాన్ని పాడు చేసుకుంటూ 10 మందికి ప్రయోజనకరంగా ఉండవలసిన వారు మన యేసయ్య గుణాతిశయములను ప్రచురించి 10 మందికి కదా ప్రచురించవలసినటువంటి వారు శూన్యమైన స్థితిలో ఉంటున్నారు. అది కాదు మీ బ్రతుకు, అంతు కాదు దేవుడు రక్షించింది, అంతు కాదు నేను సంఘంగా ఏర్పాటు చేసింది, అంతు కాదు నేను సమాజముగా సమకూడి ఉండడం అంది. నువ్వు నేర్చుకోవాలి, అనుసరించాలి, ప్రకటించాలి. స్తోత్రం హల్లెలూయా. సిలువను మోసుకొని సువార్తను సిలువను మోసుకొని సువార్తను పట్టి యేసుని వెంబడింప ఎంత భాగ్యమునిచ్చితివి, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. అందుకు దేవుడు మనల్ని పిలిచాడు, సమాజముగా సమకూర్చాడు. మీకు ఒక వాస్తవం తెలుసు, మత్తయి మార్కు సువార్తలో వ్రాయబడు యేసు ప్రభుల వారి యొక్క 2వ రాకడట ఈ సువార్త ఎప్పుడు లోకమంతటా ప్రకటించబడిన తర్వాత మాత్రమే ప్రభు రాకడ వస్తుంది. దీని అర్థం ఏంటంటే, ఒక పాస్టర్ మొదలుకొని ఈ రక్షించబడినటువంటి ప్రతి విశ్వాసి తన వంతుగా నువ్వేం చెప్పనవసరం లేదు, నీ ప్రవర్తన పవిత్రంగా జాగ్రత్తగా కాపాడుకుంటూ నీవు నిష్ఠా నియమాలతో బ్రతుకుతూ ఉండగా, ఇదేంట్రా బాబు, ఈయనేంటి ఇలాగుంది, ఈ నిష్ఠ ఏంటి, ఈ భక్తి ఏంటి, ఈ నియమం ఏంటి, ఈ ప్రార్థన ఏంటి, అంటే మందిరం ఏంటి, ఉపవాసం, ఇది వెలుపటి వారు చూస్తారు, ఏదో ఉంది, ఏదో ఒక అద్భుతం ఉంది అని ఎంటర్ అవుతారు మందిరానికి. ఇది చూడండి, నిన్ను రక్షించిన దేవుడు నువ్వు అనేకులకు ఆకర్షణకరంగా ఆధ్యాత్మిక పరమైనటువంటి ఆకర్షణ ఆ రీతిగా ఉండాలి. అప్పుడు ఎక్లీషియా, అదే సంఘం, అదే వెలుగు, అనేకులు నీ ద్వారా దేవుని మార్గంలో నడుస్తారు. నాకు తెలుసు కదా, సౌలు పౌలుగా మారిన తర్వాత ఏమైంది, మునుపు ఏ మతాన్ని కదా ఏ సువార్తను హింసించాడో ఇప్పుడు అదే మతాన్ని ఏం చేస్తున్నాడు, ఈయన ప్రకటించుతున్నాడన్న మాట మాత్రమే విని అనేకులు దేవుని ఏం చేశారు, మహిమ పరిచారు. సౌలు పౌలుగా మారినాక ఒక క్రూరమైన తోడేలాగా ఉండేవాడు సాధువైన గొర్రెపిల్లగా మారిపోయాడేంటి అంటే, తనను పిలిచినటువంటి దేవుడు హృదయాలను కదిలించువా, సత్య మార్గములో నడిపించువా, సౌలు ఎన్నిక చేసుకున్న మార్గము సరైనది అని అనేక మంది దేవుని మహిమ
పరిచయాలు. అది సంఘం అంటే ఇంత గొప్ప ఆధిక్యత, ఘనత, అభిషేకం ఆ భక్తుల్లో నిలిచి ఉన్నది. అది మనము కాపాడుకోవాలి. అది మన డ్యూటీ. దాన్ని నీవు విడనాడితే, దూరం అయిపోతే నీకు నీవుగా నిలబడలేవు, దేవుని కొరకు మహిమగా జీవించలేవు, అనేకులకు మేలుకరంగా, ఉపయోగకరంగా, దీవెనకరంగా ఉండలేవు. ఎక్కడో ఒక అన్య కుటుంబం నుండిలో ఏవేవో చేస్తూ వ్యాపారాలు చేస్తున్నటువంటి అబ్రాహాముని దేవుడు పిలిచాడు, విడిచిపెట్టి రమ్మన్నాడు. సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని ఆజ్ఞకు లోబడి బయటకు వచ్చాడు. అలాంటి అబ్రహాము విషయంలో దేవుని ఉన్నత వాగ్దానాలు ఏమిటంటే, నీవు దీవించబడతావు, నీ మూలముగా అనేక జనములు ఏమవుతారు, ఆశీర్వదించబడతారు. అర్థమవుతుందా? ఒక అబ్రహామును బట్టి ఆయన ప్రయాణం చేస్తున్న ఏ ప్రాంతంలో ఉన్న ప్రజలు కూడా, రాజులు కూడా ఆయనకు అనుకూలులు, ఆయన ప్రేమించిన వారు, ఆయన గౌరవించిన వారు ఉన్నతంగా దీవించబడ్డారు. ఎంత బ్లెస్సింగ్స్ ఉన్నాయి. దేవుని సమాజంగా ఉన్న మనము దైవ నియమములో బ్రతికితే ఈ ఘనతను దేవుడు ఇస్తారు అన్న ఒక చిన్న మాట నేను మీకు చెప్తాను, వినండి. మరి ఇటీవల ఒక గొప్ప దైవజనుడు పగడాల ప్రవీణ్ గారని ఆయన చనిపోయారు. తర్వాత జరిగింది ఏంటంటే, ఆయన గురించి నాకు కూడా సరిగ్గా తెలియదు. ఇదే కదా పిల్లలు చేస్తారు, సాఫ్ట్వేర్ ఏంటది, జాబ్ సాఫ్ట్వేర్ సంబంధించి కదా. దానిలో ఆయన దాదాపు 50-60 మంది తన కింద ఉద్యోగస్తులు ఉన్నారు. వాళ్ళ మిస్సెస్ అవన్నీ జరిపిస్తూ ఉంటారు. చూడండి, అనేకులు హీన కుటుంబాల్లో ఉన్నటువంటి వారికి ఆయన పోషణకర్తగా ఉన్నాడు. ఒకవైపు సువార్త, అనేకులను సత్యంలోనికి నడిపించడం, మరొక వైపు భౌతికంగా ఉద్యోగాలు లేని వారికి, ఇబ్బందులు ఉన్నటువంటి వారికి ఆదరణ కలిగించడం, కొంతమంది ఆర్ఫన్స్ని, అనాథుల్ని వాళ్ళని చేర్చుకుంటాం, వాళ్ళకి చదువులు, విద్యా బుద్ధులు అన్ని నేర్పించడం. అనేక మందికి ఆయన 46 సంవత్సరాలు ఈ లోకంలో బ్రతికిన ఆయన అనేక మందికి ఆశీర్వదకరంగా, మేలుకరంగా ఉన్నాడు. మనకు 50 వస్తున్నాయి, 60 వస్తున్నాయి, 70 వస్తున్నాయి. చెప్పండి, దేవుని కుమారుడు, కుమార్తెగా తీర్చబడ్డావు. నీ ఇంట్లో పెట్టి పోషించడం గొప్ప కాదు, నీ భార్య బిడ్డలు చూసుకుంటాం గొప్ప కాదు. ఇతరులకు ఎవరికైనా ఒక్కరికైనా ఒక ఫీజు కట్టావా? ఒక్కరికైనా ఏదైనా సహాయం చేసావా? ఒక్కరికైనా ఒక పూట భోజనం పెట్టావా? ఒక్కరికైనా ఆశ్రయాన్ని కల్పించావా? ఇది సమాజం అంటే. మనకు తినటం గొప్ప కాదంటే, మనం తినటం, మన రక్త సంబంధులు పెట్టడం గొప్ప కాదు. ఇరుకుల్లో, ఇబ్బందుల్లో నన్ను అది అలాగే ఉంచి ఒకసారి యాకోబు పత్రికకి వెళ్ళిపోదాం. 1వ అధ్యాయానికి వెళ్తే అక్కడ చెప్తాడు సరైన భక్తి ఏంటో, సమాజంగా కూడి ఉన్నవారు చేయవలసింది ఏంటో. 26-27 అన్నానా? తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును ఏంటట? పవిత్రమును నిష్కలంకమును అయిన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను. చూడండి, వినండి, అందరం నాతో సహా అందరూ వినాలి. దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను. దిక్కులేని పిల్లలు, వెదవరాండ్రు అంటే 1,00,000 కోట్లు ఉన్న ఎదరాలు కూడా ఉండాలి మన దగ్గర. వాడు కాదు, పేద విధవరాడు. వాళ్ళే మనం పెట్టగలరు. కోట్లు ఉన్నవాడు ఉండాలి, బిల్డింగ్లు, పెద్ద బిల్డింగ్. విధవరాళ్ళ ఆ తర్వాత వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము. చూడండి, ముందు ఇది ఎవరిని మొదట, ఒకటి దిక్కులేని పిల్లలను, 2 విధవరాళ్ళు. చూసారా? వీటిని గురించి కూడా ఏంటంటే దీని అర్థం, అందరూ బోధించే పాస్టర్ గారు కానీ, సంఘ పెద్దలు కానీ, విశ్వాసులు కానీ అందరూ కొద్దిగా ఏ పిల్లల్ని, దిక్కులేని పిల్లల గురించి ఆలోచించాలి. మన మేరీ ఫ్రాన్సిస్ వాళ్ళ వదిన గారు జ్ఞాపకార్థ రూపంలో ఇక్కడ పెట్టడానికి చూసేటప్పుడు మీ ఇద్దరు చెప్పాం, మేమందరం బాగానే వండుకొని తింటామయ్యా, పొలాలు, మటన్లు, చిక్కులు,
కావాలంటే చాలా హోటళ్ళు ఉన్నాయి, ఆ గుడి తింటాం, డబ్బులు ఉన్నాయి కాబట్టి అనాథాశ్రమానికి మీరు బ్రదర్స్ 100 మందికి సప్లై చేస్తారు, 200 మంది చేస్తారు, దాన్ని వాళ్ళకి ఇచ్చేసేయండి డబ్బులు. ఈరోజు చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ పెట్టేసేయండి, ఆవురు మంది తింటారు, అలా పెట్టేసాం, ఆపేసాం. లేకపోతే సంవత్సరానికి ఒకసారి ఆ జ్ఞాపకాలు కూటం ఇక్కడ జరిగేది, మటన్ చికెన్ బిర్యానీలో తినేవాళ్ళు. మనం తింటాం గొప్ప కాదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేస్తాం. వాళ్ళ సంగతి ఏంటి? దిక్కులేని పిల్లలు ఉన్నారు, వాళ్ళని చూడాలి, వాళ్ళు పరామర్శించాలి, వాళ్ళకి భోజనం పంపించాలి, మనకు కలిగిన దాంట్లో కొంతైనా వారికి సహాయం చేయాలి అండి. మీరు కానుకలు, కృతజ్ఞత అర్పణలు, దశమ భాగాలు ఇస్తున్నారు. నా చేతికి, అది నా కంటికి కనబడిన ప్రతి క్షణం భయపడతా, నేను దీనికి న్యాయం చేస్తున్నానా చేయదు. నేను నా భార్య బిడ్డలు, నా మనవ సంపత్తి తింటాను కాదు, నేను పేదలను కూడా దేవుని వాక్య ప్రకారం జ్ఞాపకులకు ఆ ఇబ్బందుల్లో, ఆ సమయాల్లో సహకరించడం జరుగుతుంది. అది నేను వెల్లడి చేయను. ఎందుకు వెల్లడి చేయనంటే ఇది కూడా చెబుతున్నాను వినండి. ఇచ్చేవాడు, పెట్టేవాడు ఉంటే చచ్చేవాడు కూడా, అది కొంతమందికి లేకపోయినా ఇస్తారు కదా, మీరు కూడా అంతే జాగ్రత్తగా దాన ధర్మాలు చేయండి. కొద్దిగా తెలిసిందా అక్క ఇస్తుందని తోడు ప్రతి అవసరం కొరకు మీ దగ్గరికి వచ్చేస్తారు, ఏదో చెప్తారు, నేను కూడా చెప్తాను. కాబట్టి ఈ దాన ధర్మం, దాతృత్వం విషయంలో కూడా అందుకు మరి జ్ఞానం చెప్పాడు. కుడి చేత ఇచ్చింది, అసలు ఇందులో ఇంకొక మర్మం ఇదే, ఎవరికి తెలియకూడదో, తెలిస్తే అక్కర్లేని వాడు కూడా అక్కర ఉంది, అవసరం ఉందని అబద్ధం చెప్పి లాగేస్తాను. మీదేమో సున్నితమైన మనసు, నమ్ముతాం. నేను అలాగే నమ్మి మోసపోయా లక్ష్యం. కాబట్టి పూర్తిగా జ్ఞానంగా ఆలోచించి ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి తెలుసుకొని ఇచ్చేస్తాడు. వాడు నాకు చెప్పరు. కరోనా టైంలో మీకు తెలీదు, చాలా మందికి తెలియకుండా వెళ్ళిపోవడం. ఒక్కొక్కడు మరి హాస్పిటల్లో ఉన్నప్పుడు, రకరకాలుగా ఉన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా తెలియకుండా బిడ్డలకు పంపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకు ఈ సంగతి చెబుతున్నాడంటే, కొందరు అనుకుంటారుగా, ఇలా తెగ ప్రసంగం చేస్తున్నాడు, ఎంతమందికి ఇచ్చారు, ఎంతో మందికి దైవ సేవలకు, పేద సాధులకు దేవుడు ఇవ్వటానికి ఆ మనసు ఇచ్చాడు. ఇది అవసరం. మన వలన ఎవరు పోషించబడుతున్నారు, ఆదరించబడుతున్నారు? విధవరాళ్ళు ఉంటారు, పవిత్రమైనటువంటి విధవరాళ్ళు ఉంటారు. భర్త చనిపోయినా కూడా జీవితాలను దేవుని పాదాల దగ్గర అర్పణ చేసి అన్నావలే. లోకా 2లో ఉంటుంది, చదువుకోండి. లోకాసు 36-37 పుటాలు. ఆమె దేవుని ఆలయాన్ని, సన్నిధిని కనిపెట్టుకున్న విధవరాళ్ళు ఉంటారు. వారికి మనం సహాయం చేయాలి, పేద సాధనలను కనికరించాలి, వాళ్ళన్ని విధాలుగా మనం పరామర్శించాలి. ఎందుకంటే మన దేవుడు ప్రేమ కలిగిన వాడు. ఆయన రక్తంతో కడగబడిన మనము ఆ ప్రభువు యొక్క ప్రేమ కూడా మనం కలిగి ఉండాలి. ఆయన ఎలాగో ప్రేమించాడో మనం కూడా ప్రేమను చూయించాలి. నాకు తర్వాత ఇస్తాడండి, నాకు మళ్ళీ ఏదో చేస్తాడండి, చేస్తాడని కాదు, మనం వాళ్ళకి ఇవ్వాలి. కొన్ని సమయాల్లో మనం ఇచ్చినప్పుడు ఇప్పుడు చెప్తా వినండి. వాళ్ళు పేషెంట్గా ఉన్నారనుకోండి, వాళ్ళకి ఇచ్చేయాలి. వాళ్ళకు ఉన్నా కూడా ఇంక మనం ఆశించుకోవడం, నువ్వు ఇవ్వకపోయినా పర్వాలేదు, నాకు ఆశీర్వాదం అన్నట్టు. కొందరు చాలా దరిద్ర స్థితిలో ఉంటారు, వాళ్ళు సహకరించాలి. మనం వాళ్ళు ఇస్తారని ఎదురు చూడకూడదు. ఇలా చాలా ఉన్నాయి కొన్ని పరిస్థితులు. వాటన్నింటిలో నేను ఇప్పుడు చెప్తున్నాను వినండి. ఇప్పుడు పిల్లలకు ఫీజులు కట్టే టైం ఇది. కొద్దిగా ఆలోచించండి. ధనవంతులైన వారు కొంతమంది పిల్లలు కాలేజీలకు వెళ్తున్నారు, వాళ్ళ విషయంలో కొద్దిగా మీరు ఆలోచించండి. మీ పిల్లలు ఉన్నతమైన చదువుల్లో ఉన్నారు, వాళ్ళ ఫీజులు కట్టడానికి లేని వాళ్ళకి కొద్దిగా ట్రై చేయండి. 10,000 కట్టాలనుకోండి, ఒక 5 మాట్లాడుకొని 2 5 10 ఇచ్చేయండి. ఆయన పేరు లేదు కదా. ఈ కార్యాలు కూడా మనం చేయాలి. ఒట్టి విశ్వాసమే కాదు. యాకోబు ఏమంటాడు? క్రియలు లేని విశ్వాసము
మృతము కదా. నీ సహోదరుడు ఆకలి కొన్నప్పుడయ్యా, ఆకలి కొన్నావా తినయ్యా, చలిగా ఉన్నప్పుడు దుప్పటి గొప్పయ్యా నోటితో చెప్పడం కాదు. వాళ్ళకి వస్త్రం ఇవ్వాలి, వాళ్ళకి ఆహారం కొరకు మనం సహాయము చేయాలి, వాళ్ళ వ్యాధిలో ఉన్నప్పుడు పరామర్శించాలి, సహాయం చేయాలి. భక్తి విధానంలో ఈ సమాజము లోక సంబంధమైన సమాజం కాదు, ఇది దేవుని సమాజం. ధర్మకర్త అయిన దేవుని పిల్లలు మనందరం కూడా ఇతరులకు సహాయము చేయాలి. తర్వాత ఏమంటాడు నాన్న? యాకోబే వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము. అదే ఇవన్నీ నాకు వినండి బాగా, ఇవన్నీ దాన ధర్మ కార్యాలు జరిగిస్తూ మళ్ళీ చూడండి భలే మాట చెప్తాడు, ఇహలోక మాలిన్యము తన కంటకుండా. ఇహలోక మాలిన్యము అంటకుండా మనందరం ఎవరైతే దాన ధర్మాలు చేసుకున్నామో, ఈ విషయం కూడా ఎందుకు చెప్తున్నాడంటే, నేను దాన ధర్మం చేస్తున్నాను కదా, నేను ఏ తప్పు చేసినా దేవుడు క్షమిస్తాడులే అనుకోకూడదు. నేను ఇస్తున్నాను కదా, అహంకారంతో మాట్లాడిన పాస్టర్ ఏమన్నాడు దేవుడు ఏమన్నాడు అనుకోకూడదు. నువ్వు లక్షలి, నువ్వు కోట్ల రూపాయలు, నువ్వు దేవుని వాణిగా ఎన్నిక చేయబడాలంటే ఇహలోక మాలిన్యము అంటకూడదు. అది నోటి ద్వారా కానీ, చూపు ద్వారా కానీ, తలంపు ద్వారా కానీ, క్రియ ద్వారా కానీ ఏమాత్రం ఇహలోక మాలిన్యము నీకు అంటకూడదు. ఇది సమాజములో స్థిరమైన వ్యక్తివై వెలిగించబడి ఆ వెలుగును 10 మందికి నువ్వు పంచాలంటే ఇది కావాలి. నువ్వు కోట్లు ఇస్తున్నావు, ఎంత ఇస్తున్నావు, ఎంత ఇచ్చినా నేను ఇస్తున్నానుగా, పాస్టర్ గారికి ఇచ్చినా కూడా ఏం పర్వాలేదు, దేవుడు క్షమిస్తున్నాడు. ఆ పెద్దోళ్ళని, ఈ పెద్దోళ్ళని, వీళ్ళని వాళ్ళని దూషించిన, రెఫ్యూజ్ చేసిన, తృణీకరించిన దేవుడు ఏమన్నట్లే, నేను పెడుతున్నాగా, మంచి మంచి భోజనాలు పెడుతున్నాను, డబ్బులు ఇస్తున్నానుగా అని నువ్వు అనుకుంటున్నావు వీరుడా. అది కానీ ఏమాత్రం కూడా దేవుని ఎన్నికలో రావు. ఇహలోక మాలిన్యము అంటకుండా దాన ధర్మాలు, కానుకలు, దశంభాగాలు ఇస్తే అవి అంగీకారంగా ఉంటాయి. మనం లోకంలో కొన్ని చూస్తున్నాం, వాడు ఏం చేస్తాడు, ధనవంతులను దోచుకొని పేదలు పెడతాడు. అది చట్టంలో ఉందా? అది పెట్టమని రాజ్యాంగ చట్టంలో ఉందా? లేకపోతే ఏ శాస్త్రంలోనైనా, మత శాస్త్రాల్లో ఉందా? బైబిల్లో లేదు, ఇంకా వేరే వేరే మత గ్రంథాలు నాకు తెలిసినంతవరకు ఉండదు. నీ కష్టార్జితంలో పెట్టు. నీ కష్టార్జితంలో 10 రూపాయలు సంపాదించి 10 రూపాయలు, 5 రూపాయలు వాడికి పేదలు. దాన్ని సమాజం అంగీకరిస్తుంది, చట్టం అంగీకరిస్తుంది, దేవుడు అంగీకరిస్తాడు. అంతేగాని దారి దోపిడీ చేసి జనాలను పెంచితే, దోపిడీ చేయబడ్డ వాళ్ళు పేదవాళ్ళు ఉంటారు అందులో, లేక పెళ్ళిళ్ళ కొరకు, పిల్లల కట్నాల కొరకు దాచుకున్న వాళ్ళు ఉంటారు, పిల్లల చదువు కొరకు దాచుకున్న వాళ్ళు ఉంటారు, ఇంకా ఆస్తులకు వీటి కొరకు ధనాన్ని దాచుకొని తీసుకువెళ్ళే వాళ్ళు ఉంటారు. అది దోచుకుంటే ఏమవుతుంది, వాళ్ళందరూ అనాథలు అయిపోరా? ఒక అనాథని పోషించడానికి నువ్వు 10 మందిని అనాథలుగా చేస్తున్నావు. ఇవి చాలా ఉన్నాయి ఇందులో సూత్రాలు. కానీ మనం కూడా దారి దోపిడీ చేసి వాళ్ళకి పెట్టాడు, వీళ్ళకి పెట్టాడు, ఆ టైగర్ నాగేశ్వరరావు అది చేసాడు, ఇది చేశాడు అంటే అది మనం అంగీకరించవలసిన అవసరం లేదే లేదు. దేవుడు ఏమంటాడు, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావు. కష్టార్జితంలోని ఇచ్చినప్పుడు దేవుడు బ్లెస్ చేసి ఆ చేతుల్ని యోగు చేతుల్లాగా ఆశీర్వదిస్తాడు. కనుక ప్రతిదానికి మనం ఇచ్చేదానికి, పుచ్చుకునేదానికి ఒక నియమం ఉంది. ఇచ్చినప్పుడు లంచం, అక్రమ సంపాదన ఇవ్వడం కాదు, నీ కష్టార్జితం ఇవ్వాలి. పుచ్చుకున్నప్పుడు మరలా త్వరగా ఇవ్వడానికి, అడగక ముందే ఇవ్వడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. ఇది దైవ నియమం కదా. ఇహలోక మాలిన్యం ఏం చేసినా ఏమంటకూడదు, ఇహలోక మాలిన్యము అంటకుండా. నెక్స్ట్, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయునే. తనను ఏం చేసుకోవాలి, కాపాడుకొనుటయు. ఇదే సరైన దైవ భక్తి. అర్థమవుతుందా?
కొన్ని నియమాలు కొందరికి వంట పట్టవు, ఇష్టం ఉండో, వ్యతిరేకంగా ఉంటాయి. ఇది లోక సంబంధమైన సమాజం కాదు, దేవుని సమాజం. దైవ నియమాలు చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. ఒక్కోసారి మన సొంత వ్యక్తులను కూడా మనం పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఒక్కోసారి మా ఊళ్ళు కదా అని నువ్వు అంటుకొని ఉంటే దైవ నియమాన్ని ఉల్లంఘిస్తున్నావు. కొంతమంది తెలిసి కూడా తప్పులు చేస్తారు. కొంతమంది ఏం చేస్తారు, తెలిసి కూడా తప్పులు చేస్తారు. అది వాళ్ళకుంది. కొంతమంది వెళ్ళిపోయారు. నేను ఎలాంటి వాడినో వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఏ సంపద నేను దోచుకున్నవాడు కాదు, అడుక్కున్నవాడిని కాదు, లేదా వాళ్ళని మోసం చేసినటువంటి వాళ్ళని కాదు. ఎవరో చెప్పుడు మాటలు చెప్పారని వాళ్ళు ఆ కోతలేం కోతలు. సిద్ధపాటు వాక్యం లేదంట. సిద్ధపాటు అంటే వాళ్ళ మొక్కలకి తెలుసా? ఈ కూర్చున్న దైవ సేవకుడు అదిగో ఇంత కీర్తన చెప్పిన చెల్లి, మేమందరం ఆ 6th 7th చదివినప్పటి నుంచి ఆత్మ పొందుకొని మోకరించున్న దేవుడి దగ్గర. 6th 7th సమయంలోనే యేసయ్య ఎవరో నేను తెలుసుకున్నా. అప్పటి నుంచి బ్రతికాం. అపోస్తులు, ఉన్నతులు, అభిషిక్తులు పాదాల దగ్గర మేము నేర్చుకున్నాం. ఈరోజు ఒక పాట నేను రాస్తున్నానంటే మాసిలమణి గారని నడిపించు నానావా అనే పాట రాశాడు. ఆయన చాలా పాటలు రాశాడు. ఏ ప్రభువేశ్ ఏ ప్రభువేశ్ అని, కవి ప్రేమ అనే పాట చాలా రాశాడు ఆయన. ఆయన ప్రసంగాలు, ఆయన పాటలు, అలాగే వీళ్ళ పరంజ్యోతి గారని, పిఎం సమేలు గారని, బక్సీ గారని, ఇలాంటి ఉన్నతులు, మహనీయులు వాళ్ళ పాదాల దగ్గర నేర్చుకున్నాం. వాళ్ళకి మేము కనబడలా. వాళ్ళు చెప్పే మాటలన్నీ విని రాసుకున్నా, హృదయంలో దాచుకున్నాం. స్వయంగా దేవుడు నువ్వు నా సేవకు రావాలి అని మంచంలో పడేసి నన్ను పిలిస్తే నేను సేవకు సమర్పించుకోవటానికి ఇష్టపడకపోతే ఆయన పడేసి పిలిచాడు. మాతో మాట్లాడి అప్పుడు వచ్చాను. నేను ఎందుకు సేవకు రాలేదంటే అది కూడా చెప్తున్నాను వినండి. ఆ రోజుల్లోనే ఇంకా దైవ సేవకులు అష్ట కష్టాలు పడేవారు. వాళ్ళు తినటానికి ఉండేది కాదు, ఉండటానికి ఉండేది కాదు, పిల్లల్ని చదివించడానికి కూడా ఏమి ఉండేవి కాదు. ఇంక నేనే వెళ్ళి మా అమ్మ మా నాన్న ఇచ్చిన ₹1,00,000 దాచిపెట్టుకొని రూపాయి 2 రూపాయలు అయిన తర్వాత ఆ పిల్లలకి పలక, అప్పుడు మట్టి పలకలు అవి కొనిచ్చేవాడు. కొద్ది దాచిపెట్టుకొని వాళ్ళకి డబ్బులు ఇచ్చేవాడు. చూసే నాకు భయం వేసింది. ఈ కష్టాలు, ఈ ఉపవాసాలు, ఈ పస్తులు నేను ఎక్కడుంటాను? నా సేవ దేవుడు. ఆల్రెడీ ఇంటర్ అయిపోయింది కదా, తర్వాత బిఐబిఎడ్ చేసుకుంటాను. నాకు హిస్టరీ అంటే ఇష్టం. హిస్టరీకి సంబంధించి అది సోషల్ సంబంధించి టీచర్ ఏదో అవుదాం అని వీటిలో ఉన్నాను. దేవుడు పిలిచాడు, స్వయంగా పిలిస్తేనే నన్ను వచ్చాను. అంతేగాని వాళ్ళు వీళ్ళు చెప్పిన 4 ముక్కలు నేర్చుకొని యూట్యూబ్లో చూసి ఇప్పుడు యూట్యూబ్లో చూసి నేర్చుకుంటున్నాడు. వాడు ప్రసంగడైపోయాడు. వాడేమో ఉద్యోగాన్ని వదులుకోడు. ఇతడు ఇద్దరు యజమానులకు దాసుడు కదా. ఒక్క వారంలో 2 కత్తులు ఎమడు. విజయరత్న గారు ఉన్నారు, పిహెచ్డి కదా, చదవరు, ప్రొఫెసర్. ఆయన వస్తున్నాడు, మమ్మల్ని బలపరచడానికి వస్తున్నాడు, యవనస్తులను చంపకూర్చడానికి వస్తున్నాడు. నేను బిషప్ టోప్ టాప్ ఏదన్నా ఒకవేళ ఒక స్థానం ఇవ్వకపోయినా అమ్మమ్మ అయ్యగారు నేను దానికి అర్హుల్ని కాదు. ఆయన నిలబెడితే మాకంటే ఎక్కువ మాట్లాడాలి. అయితే ఒక నియమం ఉంది, దైవ ప్రత్యక్షత ఉంది, సమర్పణ ఉంది. ఇవన్నీ తెలుసుకోవాలి దైవ సేవ చేసేవాడు. అంతేగాని నాకు చెప్పడం వచ్చు కానీ దశంబాలా కొట్టి అన్నీ కొట్టేసేసి సువార్త చెప్పినంత మాత్రం నువ్వు భక్తులు అవుతావు. అది కూడా రేపు దేవుడి దగ్గర లెక్క అప్పగించాం. కానీ పిలిస్తే వచ్చాం, ఇంకంతే. ఆయన పాద సేవ చేస్తాం. అందుకని నేను వర్తమానాలు అందించిన, పాటలు రాసిన, పాడిన ఏదైనా అది అనుభవంతో, అభిషేకంతో, దైవ ప్రేరణతోనే నేను చేస్తున్నాను. కానీ నాకు ఒక ఘనత రావాలి, పేరు కావాలి, గొప్పవాడిని అనిపించుకోవాలి, చాలా పాటలు చేసి యూట్యూబ్లో పెట్టి లక్షలు సంపాదించాలని దైవ సన్నిధిలో చెబుతున్నాను. ఈ ఆలోచన నాకు లేదు. వాస్తవంగా నేను చిన్నతనం నుండి వాక్య ప్రియుడను. వాక్యం అంటే ఇష్టం, సంగీతం అంటే ఇష్టం.
ప్రార్థన అంటే ఇష్టం. అవి నా మీద అలాగే పెనవేయబడ్డాయి. పాటలు వ్రాయడం జరిగింది. ఏమైందంటే ఇది కూడా చెప్పాలిగా, ఇప్పుడు నేను పాటలు 5 పాటలు ఇప్పుడు కూడా చెప్పాలి కదా. సరే మావాడు అన్నాడు, ఇది నాన్న ఒక పాట అన్న పాడు, బెన్ని అయ్యారు పాడండి. ఏంటంటే నువ్వు పెద్ద సంగీత విద్వాంసులు అని కాదు, మా ఆత్మీయత. ఇక మావాడు వచ్చాడు దాదాసు. తర్వాత మేము మా పిల్లలు, వాడి పిల్లలు కూడా మా తాత రాసాడని చెప్పుకుంటారుగా మా పాట ప్రభు అనే దగ్గర మొదలుపెట్టాడు. వాడు విన్నాడు మా వాడు, ఇంకంటాడు ఎక్కడెక్కడ మందంగా పలసగా దుఃఖ సాగరంగా హ్యాపీగా పాడాలో నీ స్వరంలో వస్తున్నాయా, నువ్వు పాడేసేయి. సంవత్సరానికి 2 పాటలన్నా నువ్వు పాడాలి. కానీ అది నేను సింగర్ కాదే. ఇప్పుడు అయ్యగారు ఏసన్న గారు ఉన్నాడు, ఆయన సంగీత విద్వాంసుడు కాదు కదా. తన ఆత్మీయ బిడ్డలు వినాలి, జీవించబడాలని చూడు ఆయన క్యాసెట్లో 1-2 పాటలు ఉంటాయి, పాడేశాను. వాస్తవం చెప్పాలిగా, నాకు నేనుగా నా దగ్గర డబ్బులు ఉండేలని పాడటానికి నేను కూరుకోను. నువ్వు ఉంది ఆ వరం దేవుడు అభిషేకం ఇచ్చాడని 5 పాటలు పాడాను. నేను కూడా విన్నా, బాగుంది, చాలా మంచి. అంటే మీకు అంత ఇష్టమయ్యేటట్లు లేకపోయినా నాకు ఇష్టమయ్యేటట్టుగా బాగున్నాయి చాలు. ఇంకా రాబోయే తరంలో ఇప్పుడు నా మనవాళ్ళు ఉన్నారు, వాళ్ళ పిల్లలు వింటారు కదా. అలాగే విశ్వాసులు మీరు అభిమానులు ఉన్నారు చాలామంది, మా అయ్యగారిది ఎట్లున్నా నేను వింటాను, మా నాన్న పాట అని వింటారు కదా. లేకపోతే ఇదే వీళ్ళు ఒక 20 years బ్యాక్ చెప్పినట్టయితే అదరగొట్టేశాను. అప్పుడు కానీ నన్ను ప్రోత్సహించినట్లయితే కుర్రోడు కదా, ఇప్పుడు 67-68 సంవత్సరాలు, వయసులో తేడా పడుతుంది. ఇప్పుడు నువ్వు చూస్తున్నారుగా తుమ్మటం దాటం. అయినా కూడా దేవుడు వాడుకుంటాడని నాకు నమ్మిక ఉంది. ప్రతి సంవత్సరం 2-3 పాటలు తప్పనిసరిగా చేస్తాను. ఆడియో వీడియో అంతా అవుతుంది, రిలీజ్ అవుతుంది. నా ఆరోగ్యం కొరకు మీరు ప్రార్థన చేయండి. ఇది కావాలి. ఇలాగ మనం సంఘంలో మనం కించపరుచుకోకూడదు. ఆయన పెద్ద గాయకుడు పాడాడంటగా అనకూడదు, ఈయన పెద్ద ప్రసంగికుడు ప్రసంగం చేశాడంటగా అనకూడదు. ఇంటోడే పెట్టాడు కంట్లో పుల్లన్నట్టు చేయగలండి. సంఘాన్ని నాశనం చేయడం చూడద్దు. ఎవరు పాడినా, ఎవరు రాసినా, ఎవరు కీర్తన చెప్పినా, ఎవరు ప్రసంగం చేసినా ప్రోత్సహించండి. వాడు సరిగా చెప్పకపోయినా ఏదైనా చెప్పేవి ఉంటే సరిచేసి మాట్లాడించాలి. మనం కించపరుచుకుంటే 10 మందికి ఎక్కడ వెళ్తుంది సువార్త? వెళ్ళిపోవాలి. ఈ నియమం కావాలి. మానక సమాజంగా కూడినటువంటి ఈ సమాజం ఒకరినొకరు పురుకొల్పుకునే వారుగా, హెచ్చరించే వారిగా, ధాతృత్వ లక్షణాలు లేటువంటి వారిగా, యేసుప్రభు వారి యొక్క గుణాతిశయములను ప్రచురించే వారిగా ఉండాలి సమాజం. అది వాక్యం చెప్తారు. ఇప్పుడు మనం పేతురు 1 అధ్యాయం 9లోకి కంటిన్యూగా వెళ్ళిపోతాం. ఇది ఇంతటితో ఆగిపోయేది కాదు. తర్వాత ఏం చేయాలట? ఆయన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును. మళ్ళీ చూసారు అంత క్లారిటీగా పేతురు అన్నారు, అయ్యా రక్షణ పొందుకున్న విశ్వాసులారా, మీరెవరో తెలుసా? ఏర్పరచబడిన వంశమును. వంశం, ఇది ఒక వంశం ఉంది. మీరు బాగా వినాలి, అర్థం చేసుకోవాలి. ఆ రోజుల్లో అబ్రహాము దినాలలో అబ్రహామును బట్టి ఒక జనరేషన్, హెబ్రీలు, ఇశ్రాయేలు అనే ఒక జనాంగాన్ని దేవుడు ఎన్నిక చేసుకున్నారు. మీకు తెలుసు అందరికీ. వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడని ఏ జనముకి లాగునా చేసి ఉండలేదని, ఏ జనముకి లాగునా చేసి ఉండలేదని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే
మంచిది. స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు ఆ జనాన్ని దేవుడు ఏర్పాటు చేసుకుని, యాకోబు అంటే ఇశ్రాయేలు అన్నమాట, వారికి మాత్రమే వాక్యమును యాకోబునకు తెలియ. ఇక్కడ రెండు అర్థాలుండి వినండి. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యమే అది. అసలు దేవుడంటే ఎవరు? ఆయన ఏమై ఉన్నాడు? ఆయన ఏమి చేయగలడు? ఆయన శక్తి ప్రభావం ఎలాంటిదో వీడి పక్షాన ఉండి దేవుడు రుజువు చేశాడు. అంటే దేవునిని అబ్రహాము ద్వారా కనుగొనిన వారెవరై అంటే యాకోబు, ఇశ్రాయేలీయులు. ఒకటి, నిజ దేవుని సృష్టికర్త. రెండు, ఆయన ప్రియకుమారుని. మనకు అనేక పర్యాయాలు మనం చూసుకున్నాం. ఆదికాండం 15వ అధ్యాయంలోనైనా అబ్రహామునకు దేవుడు తన ఇది వాక్యం జరిగిన తరువాత అది జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి. అది అర్థమవుతుందా కదా? దేవుని యెహోవా వాక్యము అబ్రహామునకు ఎక్కడ వచ్చింది? దర్శనమందు వచ్చి. ధైర్యంగా ప్రభువారు అన్నాడు, అబ్రహాము కంటే నేను ముందున్నా, నేను అబ్రహాము నన్ను ఎరిగి ఉన్నాడు అన్నాడు. ఇక్కడ ఎరిగాడు అబ్రహాం. ఆ దర్శనములో ప్రార్థన చేస్తుండగా యెహోవా వాక్యము దర్శనమందు వచ్చి ఏమంటా ఉన్నాడు? అబ్రామా, భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. చెప్పెను. గట్టిగా చెప్పండి. అర్థమవుతుందా? మనకంటే ముందే అబ్రహాము వాక్యమైన దేవుడు యేసు ప్రభువారిని ఎరిగాడు. ఆ తర్వాత ఇస్సాకు బలిపీఠం దగ్గరికి వెళ్ళినప్పుడు అతనికి అర్థంగా గొర్రె పిల్ల అక్కడ ఉంది. ఆయన బలిగా అర్పించబడాల. అందరి కొరకు, సర్వమానవాళి కొరకు బలిగా దేవుని గొర్రె పిల్ల యేసు ప్రభుల వారు అర్పించబడ్డాడు. అలాగే యాకోబు దర్శనములో కూడా నిచ్చెన కనబడి ఉంటుంది. పరలోకానికి మార్గం ఎవరు? యేసు ప్రభుల వారే. భూమికి ఆకాశానికి వేయబడగా దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. నేనే మార్గమును, సత్యమును, జీవము. చూసారా? దేవదూతలకు ఎలాగూ ఫ్రీడమ్, హెవెన్కి వెళ్ళటానికి, పరలోకానికి వెళ్ళటానికి స్వేచ్ఛ ఇవ్వబడిందో, యేసు ప్రభువారి వలన, ఆయన మరణ పునరుత్థానముల వలన, ఆయన అడ్డు తెరను, దేవాలయపు తెరను చీల్చివేయటం వలన పరలోక ద్వారాలు తెరవబడ్డాయి. నువ్వు నేను దూతల వలె వెళ్ళడానికి, రావడానికి, పరలోకానికి వెళ్ళడానికి దర్శనంలో యోహాను చూశాడు కదా. ఆయన భక్తులు, ప్రజలు వెళ్ళడానికి మార్గం ఏర్పాటు చేయబడింది. వాక్యమును యాకోబునకు దేవుడు బయలుపరిచాడు. ఇలాగా సృష్టికర్త దేవుడు, ఆయనతో ఉన్న సృష్టికర్త, ఆయన అయి ఉన్న సృష్టికర్త యేసు ప్రభుల వారిని వారు చూశారు. ఆ జనాంగం వారికి అలాగూ మనకు ఆయన శిలువ యాగం ద్వారా, సువార్త ద్వారా ఆ ప్రభువుని మనం ఎరిగి ఉన్నాం. మనం ఎరిగి ఉండటమే కాదు, ఇంకొకటి చెప్పండి, కలిగి ఉన్నాం. అది ఆయన గుణాతిశయములను ప్రచురించుటకు ఏదంట ఏర్పరచబడిన అది. ఇప్పుడు ఆ పరిశుద్ధ ఆ వంశముగా మనం తీర్చబడతాం. మనకు ఎన్నో కులగోత్రాలు ఉన్నా, ఎక్కడి నుంచి మనం ప్రత్యేకించబడి రక్షించబడ్డా ప్రభు రక్తాన్ని బట్టి ఒక వంశం. అది ఏ వంశము? ఏర్పరచబడిన వంశము. అది ఎక్కడెక్కడో ఉన్నాం. ఎవరెవరో మనం సువార్త విని రక్షించబడి ప్రభు రక్తంతో కడగబడి ఆత్మను పొందుకొని ఈ రోజున ఒకే వచ్చలోనిది మనం స్వీకరిస్తున్నాం, ఒకే పాత్రలోనిది మనం త్రాగుతూ ఉన్నాం. ఇది ఏర్పరచబడిన వంశం. ఇది అందరికి ఉందా? అన్ని కులాల్లో ఉందా? అన్ని మతాల్లో ఉందా? అన్ని ఆచారాల్లో ఉందా? మీరు ఏర్పరచబడినటువంటి వంశము కనుకని ఒక ఇంటిగా ఉంది, ఒక వంశముగా ఉంది. మేము చేయాలి. చూడండి, చక్కగా
తెల్ల వస్త్రాలు ధరించి కొందరు ఉపవాసాలు ఉండి ఇది తీసుకోవడం లేదు వచ్చే విరిచిన తర్వాత అయిపోయిన తర్వాత ఏదైనా ప్రత్యేకంగా ఉన్నా ఇది వంశం. సమాజంలో దైవ సమాజంలో మీరు ఏర్పరచబడిన వంశం కనుక మీరు నియమంలో బతుకుతారు. ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును. రాజులు ఒకటి రాజు. ఆయన పగడాలయ్య గారు ఎప్పుడు కూడా నా రాజు కదా, నా రాజు అంటూ ఉండేవారు. ఆ రాజకుమారులము కుమార్తెలము నిజమే మన రాజు. నేను చెప్తా ఉన్నాను, ఒకవేళ ఇప్పుడు నీకు అప్పులు ఉన్నాయనో, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయనో, అద్దెంట్లోనే ఉంటున్నానో, పేదరికంలో ఉన్నానో, దరిద్రతలో ఉన్నానో, నువ్వు దిగజారిపోవద్దు నానా. నువ్వు రాజకుమారుడివి, రాజకుమార్తెవి. నీ రాజు దూరంగా ఉన్నాను నానా. ఒక్కోసారి మన పేరెంట్స్ వేరే ప్రాంతంలో ఉన్నప్పుడు కొన్ని వాటికి ఇబ్బంది అయిపోదు. భోజనానికి కానీ లేక ఇంటి కట్టడానికి కానీ కొన్నిటికి ఇబ్బంది అయిపోతుంది. ఇబ్బంది అయినంత మాత్రాన ఎగ్గొట్టేస్తామా? మనం దొంగలం కాదుగా. మన డాడీ వస్తాడు, వాళ్ళు వస్తారు, వచ్చేస్తారు, అప్పులన్నీ తీర్చేస్తారు, దేనికి కట్టాల్సిన దాన్ని కట్టేస్తారు. అంత మాత్రమే కాకుండా మనకు సమృద్ధికరమైనటువంటి మన సొంతం చేస్తారు. గట్టిగా చెప్పబడండి, అది గుర్తుపెట్టుకోవాలి. ఈనాడు ఏదో నీకుందని వీడు వచ్చేసి ఇక చెవులో ఊదుతారు. నేను చెప్పానా నువ్వు బాప్తిసం పొందొద్దని, యేసుప్రభువు నమ్ముకోవద్దని? ఆయనకు వచ్చి అట్టొచ్చిన కష్టాలని వచ్చేస్తాయా, నమ్ముకోకూడదు. నేను చూశాను కానీ చెప్తాడు ఒక దరిద్రుడు. చెప్తాడు, వాడే నీకేమి ఇవ్వడు. లేదు, వాగ్దానం చేసిన వాడు చెప్పాలి, నమ్మదగిన వాడు. రాజకుమార్తెవి, రాజకుమారుడు నీవు. ఆయన వస్తున్నాడు అంటే రెండవ రాకడని మాత్రమే కాదు, ఇప్పుడు నీ ప్రతి అవసరత తీర్చడానికి, నీ సమస్యను పరిష్కరించడానికి, నీకు సహాయం చేయడానికి, నీ తలపై కెత్తడానికి, నువ్వు ఆశ్చర్య కార్యం నీ పక్షంగా చేసి సాక్ష్యం ఇవ్వడానికి నీ ఎబెనేజర్ నీ దగ్గరికి వస్తున్నాడు. గట్టిగా చెప్పడం నేను చెప్తున్నాను. దేవుని పాదాల దగ్గర రక్షించబడి మోకరిస్తున్న యవన కుమారుడు కుమార్తెలారా, నీ కొరకు సిద్ధపరిచిన ఉద్యోగాన్ని దేవుడు నీకు అందించాడు. నేనే నీకు మాదిరి సాక్ష్యం చెప్పాను. ఎన్నో పర్యాలు చెప్పాను. నన్ను పొద్దున్న చెప్తానంటే ఇది మూర్తి చూసుకుంటా బతుకు కాదు, క్రైస్తవ బతుకు. ఒకడే గిన్నెంట వాసాలు లెక్క పెడతారు. ఒక్క గ్లాసు నీకు ఇచ్చిన దేవుడు అన్నాడు కదా, ఆయన నామక గిన్నెడు చల్లింది. ప్రతి చిన్న విషయంలో మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. దావీదులాగా ఉంటేనే దావీదులాగా అంతకంతకు హెచ్చించబడతాం. దీన దరిద్ర స్థితిలో ఉన్న నిన్ను దేవుడు ఒక ఘనమైన స్థానం ఇచ్చినప్పుడు ఒక్కసారి ఏ స్థితి నుండి వచ్చావో సాక్ష్యం తప్పక చెప్పాలి. నేనే స్టూడెంట్స్ మీకు సాక్ష్యం, చాలా దీన స్థితిలో ఉన్నాను. ఈ దినాన ఈ స్థానం వేసే ఇచ్చాడు. నీకెందుకు ఇవ్వడం? ఆయన పక్షపాత నీకు ఇస్తాడు, ఉద్యోగాలు ఇస్తాడు. ఏంటంటే ఇప్పుడు దాకా ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉంది. వార్తే నీ ద్వారా దేవుడు నేను పోషిస్తాడు. కుమారుడా, ఈ స్థితి మీరు సంపాదించుకోవాలి. నేను సంపాదించుకున్నాను, ఇంకా ఇస్తాడు దేవుడు. ఇంకొక మంచి మాట చెప్తా, వినండి. ఇప్పుడు మీకు కాళ్ళు చేతులు సరిగా ఉండగానే, ఆరోగ్యవంతులుగా బలవంతులుగా ఉండగానే ఉపవాస ప్రార్థనలో ఉండండి. మోకాళ్ళు ఉంచి 2 చేతులు పైకెత్తి ఎవరిస్తున్నారా, కుమార్తెలారా ప్రార్థన చేయండి. ఇంకా బాప్తీసం పొందనాలు ఏమైనా తప్పులు చేస్తున్నారా? అమ్మ నాన్నకి తెలియకుండా బాప్తీసాలు పొందకుండా ఉండడానికి మార్పు లేదా మీకు? మారు మనసు పొంది మనసులో కూడా దురుద్దేశాలు పెట్టుకోకుండా, ఇక్కడ మీకంటే ముందు 3 డాక్టర్లు ఉన్నారు. ఇక్కడ మరి 2 డాక్టర్లు ఒక గత చదువు చదివినటువంటి ఛాలెంజెస్లో ఉన్నారు. అక్కడే ఉంటున్నారు. ఇంకా చాలా మంది ఉన్నారు బాప్తీసం పొందిన యవన బిడ్డలు ఉన్నారు. అక్కడ జ్యోతి లేదా, అక్కడ పవన్ లేదా, ఇంకా జోసి వీళ్ళందరూ లేదా యవన బిడ్డలు? ఎవరైనా మర్చిపోతే ఏమనుకో, వీళ్ళందరూ రక్షణ పొందుకోలేదా?
ఇంకా మీకు ఏమున్నాయి తప్పులు చెప్పండి, ఏం పొరపాట్లు ఉన్నాయి, ఏమి కావాలి, లోకాసులు ఉన్నాయి. మీకు దేవుడు ఎక్కువ, ఆశ ఎక్కువ, లోకాశ ఎక్కువ. లోకాశ వలన మనుషుడు పతనం అయిపోతాడు, దేవుని మీద ఆశ వలన మనుషుడు దీవించబడతాడు. గట్టిగా తప్పడు కొట్టండి. బాప్తీసాలు పొందిన వాళ్ళు బాప్తీసాలు పొందండి. బాప్తీసు మంది రక్షించబడిన వాళ్ళు బరీగా తిని పడుకోదాకండి. ఇప్పుడు మీకు ఆరోగ్యం, కాళ్ళు చేతులు అవయవాలు సరిగా ఉన్నప్పుడే మీరు మోకరించి ప్రార్థన చేస్తేనే ఉన్నతమైన స్థానాన్ని దావీదుకి దేవుడు ఇచ్చినట్లుగా, షడ్రక్ మెషక్ అబేద్నెగోలకు దేవుడు దానియేలుకి ఇచ్చినట్లుగా ఘనమైన స్థానాన్ని దేవుడు మీకు సమాజంలో ఇస్తాడు. మీరు మీ బంధువర్గం, కుటుంబాలని పోషించుకుంటారు, సంఘానికి, మినిస్ట్రీకి స్పాన్సర్స్గా ఉంటారు. ఇది మీరు జ్ఞాపకం చేసుకోండి, పాటు చేసుకోవద్దు సమయాన్ని. యవన బిడ్డలు హోల్ నైట్ ప్రేయర్కి రావాలి. యవనస్తులు వేకు ప్రార్థన చేయాలి. అన్ని విధాలుగా ఎక్కువ ఎంత మోకరించి ఎంత ప్రార్థన చేస్తారో అంత దీవించుకోవాలి. ఇప్పుడు వీళ్ళందరూ డాక్టర్లు అయ్యారంటే ఊరకు అవ్వలేదు మా ఊరకు అవ్వలేదు. వాళ్ళు అంత పెద్ద కోర్సులో ఉండి కూడా రక్షణ పొందుకొని ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, వాక్య ధ్యానం, నిత్యము దేవుని వైపు చూస్తూ ఉండేవారు. ఇంకో సంగతి కూడా చెబుతా, మీరు తిట్టుకున్నా పర్లేదు. నేను అంతకుముందు చాలామంది చెప్పాను, ఈ చదువులు ఉన్నాయే మీ చాలా గొప్ప చదువులు. ఇదివరకంటే మేము 35 మార్కుల్లో పాస్ అయ్యేవా, అయితే సరిపోయి పాస్ అయ్యే గంతులు వేసారు. ఇప్పుడు అలా కాదు, 100కి 100 రావాలి, ర్యాంక్ రావాలి. ర్యాంక్ లేకపోతే ఇక ప్రయోజనం లేదు. అర్థమైందా? ఎంత కష్టపడి చదవాలి. ఇప్పుడు ఒక సామెత చిన్నప్పుడు ఉండేది, తాను దూరడానికే ఏమి లేదు, కంత లేదు. ఇప్పుడు లాంగ్వేజ్ ఇదిగా ఉంటుంది, దేవునితో తాను దూరడానికే కంత లేదు కానీ మెడకొక దూల. ఇప్పుడు వెళ్ళటానికి, మనిషి వెళ్ళటానికి చాలా నేరోగా ఉందన్నమాట, కష్టం వెళ్ళటానికి. డోలు తగిలించుకుంటే ఎట్లా వెళ్తారు, ఇటు నుంచి అటు. అలాగే వినండి, మీ చదువులే చాలా కష్టపడాలి. అదే ముందుకు వెళ్ళడం కష్టం. ఫ్రెండ్షిప్ అని, ప్రేమని, అదని, వంకాయ అని, చెత్తని, చదారం ఇవన్నీ తగిలించుకుంటే మీరు లోపలికి వెళ్ళలేరు. ఏమైనా మీరు అందరూ మంచోళ్ళండి. ఏమనంటే దేశయ్యని అడిగి ఆ డోల్ని తొలగించుకోండి. దేశ రక్తమే ఆ డోల్ పోవాలి. అప్పుడు మీరు దేవునికి మహిమకరంగా, మీ కుటుంబానికి దీవెనకరంగా ఉంటారు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. యూత్కి జోసఫ్ వలె, ఎస్తేరు వలె క్యారెక్టర్ అనబడేది చాలా ప్రాముఖ్యమైనది. అప్పుడే మీరు ఒక యేసోబులాగా, ఒక ఎస్తేరు లాగా మీ కుటుంబాన్ని, సమాజాన్ని కూడా మీరు కాపాడగలరు. మీకు తెలుసు కదా, యోధా సమాజాన్ని హామాను యొక్క ఉరికొయ్యకు బలి కాకుండా బ్రతికించింది ఎవరో చెప్పండి, మీరే గట్టిగా చెప్పండి. ఎవరు బ్రతికించింది? ఎస్తేరు. ఆమె ప్రార్థన, ఆ రాణి యవనురాలు ఉపవాస ప్రార్థనను బట్టి సమాజమే చావకుండా బ్రతికింది. అది దేవుణ్ణి మీరు ఎరిగారు కనుకనే మీకు చెప్తున్నా. నేను లోకస్తులకు చెప్పటల్లా, నాకు దేవుడు కావాలి, నాకు ఆత్మీయత కావాలి, నేను సంఘంలో ఉండాలి, దేవునికి మహిమకరంగా ఉండాలి అన్న వారికే నేను చెప్తా ఉన్నాను. ఈ బ్రతుకు మీకు అవసరం. అప్పుడు మీరు మీ కుటుంబాలని సమాజానికి ఘనమైనటువంటి సాధనాలుగా, పాత్రలుగా, స్పాన్సర్స్గా మీరు ఉంటారు. కాబట్టి ఇది ఏర్పరచబడిన వంశము. రాజులు మీరు, రాజకుమార్తెలు, ఏ దిగులు పడద్దు, అన్ని ఇస్తాయి. రాజులైనా, యాజక, అది ఇవన్నీ వీళ్ళందరూ కూడా ఎక్కడున్నవారంటే సమాజంలో ఉన్నవారు. ఈ స్థానాన్ని దేవుడు ఇచ్చారు. ఇప్పుడు యాజకుల దగ్గరికి వెళ్ళిపోయారు. చూడండి, కొత్త నిబంధనకు వచ్చేసరికి ఎన్ని హోదాలు, ఆధిక్యతలు దేవుడు మనకిచ్చాడు. ఆ దినాన యాజకుడే బలర్పించాలి, యాజకుడే ప్రజల పక్షంగా విజ్ఞాపన చేయాలి. ప్రధాన యాజకుల వారు సంవత్సరానికి ఒక పర్యాయం ఒక బలి పశువుని వధించి ఆ రక్తాన్ని తీసుకెళ్లి ఆ పాత్రను అతి పరిశుద్ధ స్థలములో దేవుని ఎదుట విజ్ఞాపన చేశారు.
సర్వ సమాజం యొక్క పాప పరిహారార్థమై అలాగే విజ్ఞాపన చేసేవారు. వెళుతున్నటువంటి ఆ ప్రధాన యాజకులు వారు తెలుసో తెలియకో ఏదైనా పాపం చేస్తే అక్కడే సచ్చేవాడు. మరి స్ట్రిక్ట్గా ఉండేది అతి పరిశుద్ధ స్థలం. అందుకని ఎవడు చస్తాడో ఎవడ బ్రతుకుతాడో అర్థం కావడం లేదని దేవుడు ఒక అంగీ ఏర్పాటు చేశాడు. అంగీ కింద గంటలు ఏర్పాటు చేశాడు. యాజకుల వారు అటు ఇటు ఇటు అటు కదులుతూ ఉన్నంత వరకు ఆ శబ్దం వినపడేది. స్తంభించిపోయినప్పుడు శబ్దం వినపడనప్పుడు ఏమైందని వాడు చూసేవాడు. కొంతసేపు ఏ ఉలుకు పలుకు శబ్దం లేకపోతే ఇంకేముంది, ప్రధాన యాజకుల వారు ఏదో పొరపాటు చేసాడు, చనిపోయారు అని ఆ నడికట్టు పట్టుకొని బయటికి లాగారు. ఆ నడికట్టు ఎక్కడ ఉండేది? అతి పరిశుద్ధ స్థలం నుండి పరిశుద్ధ స్థలం వరకు. ఇక చూసి శబ్దం ఆగిపోయింది, అయ్యగారు అయిపోయాడని బయటకు తాగేసి ఆ రీతిగా ఉండేది. అయితే ఇప్పుడు చూడండి, అందరూ పాస్టర్లతో సహా, మా కోపాలు లేవా, మా కక్షలు లేవా, మాకు ద్వేషాలు లేవా? శాపనార్థాలు కూడా వస్తాయి, ఆలోచనలు కూడా వస్తాయి. చూడండి, అయినా మేము చావటం లేదంటే దేవుని దగ్గర అడుక్కుంటాం. మోగరస గారు, అయ్యా మాటలు, చూపులు, తలంపులు, ఊహల్లో, ఉద్దేశాల్లో సేవకుని కూడా నీ ప్రేమ లేకుండా పోయింది, నన్ను క్షమించయ్యా. ఏ విషయాల్లో నేను దారి తప్పాను, ఏ విషయాల్లో ఆయాస్కరంగా ఉన్నాను, దేవుని దగ్గర మేము విజ్ఞాపన చేస్తాం, సరిచేయబడు. అప్పుడు బలిపీఠం దగ్గరికి వస్తాం, అప్పుడు సువార్త అందిస్తాం, చేస్తాం. అలాగే మీరు కూడా విశ్వాసులుగా ఎన్నో విషయాల్లో మనం బలహీనమైనా మోకరించినప్పుడు సరిచేయబడి విజ్ఞాపన చేస్తున్నాం. కనుకనే మీరు మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకించి మీ కుటుంబాన్ని సంరక్షిస్తున్నారు. మేము సంఘాల కొరకు ప్రార్థన చేసినప్పుడు యాజకులు వాళ్ళేం బలిదర్పించేవారు, మనమేమో విరిగి నలిగిన హృదయమే దేవుడికి ఇష్టమైన బలి. ఈ యాజక సమూహంగా దేవుడి దగ్గర విజ్ఞాపన చేస్తూ అనుదినం సంరక్షించబడుతూ ఆయన కృపలో ముందుకు సాగుతున్నాం. గట్టిగా చప్పడకూడదా? అది రాజులైన యాజక సమూహమును, అదే పరిశుద్ధ, అది అర్థమవుతుందా? ఈ లింకు ఎప్పుడు ఉండాలి? సమాజం అనబడేటటువంటిది పరిశుద్ధులు, పరిశుద్ధ జనము. చూడండి, దేవుడు పరలోకమందు దూతగణాలు నిత్యము వారి నోట ఉచ్చరించబడేటటువంటి మాట యెహోవా. గట్టిగా అందరూ చెప్పాలి, యెహోవా. చెప్పండి అందరూ, యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడని గాన. అదే ఆ టైటిల్, ఆ బిరుదు, ఆ నామకరణం ఆ మహనీయుడు మహాదేవుడు మనకిచ్చాడు. ఎవరు అంట మనం? చెప్పండి. పరిశుద్ధ, అది పరిశుద్ధులం. పరిశుద్ధుడు మనలను పరిశుద్ధులుగా చేశాడు. పరిశుద్ధుడు మనలను పరిశుద్ధ జనముగా చేశాడు. దూతగణములు, కోట్ల గలది దూతగణములు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్న దూతగణము, అలాంటి ఉన్నతమైన నామము కదా బిరుదు, ఆయన రక్తం చేత కడగబడినటువంటి భక్తులకు అది అలంకరించాడు పరిశుద్ధ జ్ఞానముగా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అతి పరిశుద్ధుడు ఆయనే, తన రుధిరముతో నన్ను శుద్ధి చేసెను. అతి పరిశుద్ధుడు ఆయనే, తన రుధిరముతో నన్ను శుద్ధి చేసెను. పాడండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. సత్యముతో ఆరాధించు,
యేసునాథుని ఆత్మతో సత్యముతో ఆరాధింతు శ్రీ యేసునాథుని యేసునాథుని ప్రభు యేసునాథుని యేసునాథుని ప్రభు యేసునాథుని హల్లెలూయా 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 హల్లెలూయా. కనుక ఈ సమాజం నేను మీరు పరిశుద్ధ జనము అన్న సంగతి ఎవరు మర్చిపో. ఈ సంగతులన్నీ పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు చెప్పిస్తున్నాడంటే, నేనేముందరే నా వల్ల ఏమవుతుంది లేదు, దేవుడు చెప్పని దానిని ఎక్కడి నుంచో తెచ్చుకొని గుర్తు చేసుకొని ఏమి లేని వారైపోతుంది. దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నేను మిమ్మల్ని గొప్ప చేతును అని ఉంది కదా 91వ కీర్తనలో. గొప్ప జనం మీరు, పరిశుద్ధులై ఉన్నా. లేదులే నేను తప్పు చేశాను, ఇంకొక మాట బాగా చెప్తా వినండి. ఏదేమైనా సరే ఒక విశ్వాసమై ఉండి నీ జీవితంలో ఏదైనా తెలుసో తెలియకో ఒక పొరపాటు చేసినప్పుడు, నేను తప్పు చేశాను అని దావీదు మందిరం మానలేదు. అది వినండి, అదవుతుందా? నేను తప్పు చేశానని సమాజానికి నువ్వు దూరంగా ఉంటే ఒక తప్పుతో పాటు ఇంకా 99 కలుపుకొని 100 తప్పులు చేస్తావు. అయినా కూడా ఒక మూలను అక్కడ కూర్చుంటే దేవుడు తన వాక్యం ద్వారా ఆ తప్పును సరిచేస్తాడు. నిరాశ నిస్పృహలో కఠినమైన హృదయాన్ని కరిగించి దావీదయ్యవలే పశ్చాత్తాపపడేటట్లుగా చేస్తాడు. అయ్యా, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసి వేయొద్దు. నువ్వేమో వెళ్ళిపోతావు, నీకు నువ్వే త్రోసేసుకుంటున్నావు. ఎవడు త్రోసేసాడు నిన్ను? ఎవరైనా సన్న పెద్ద వచ్చి గెట్ అవుట్, నువ్వు అది చేసావు, ప్రార్థన రావద్దు. పాస్ వచ్చి నేను ఎప్పుడు రావద్దు అంటున్నారా? నువ్వే వెళ్ళేసుకుంటున్నావు, నిన్ను నీవే వెళ్ళేసుకుంటున్నావు దేవునికి. నువ్వే తప్పు చేసినా ఏమి చేసినా నీ డ్యూటీ ఏంటంటే, ఏ రోగం వచ్చినా ఒక రోగి, అమ్మో నాకు టీబీ అంట, క్యాన్సర్ అంట, అదంట ఇదంట, చాలా అవమానంగా ఉంటుంది. అమ్మో రానిస్తారేమో అనుకుంటారు. చెప్పండి, వాళ్ళు ఏది చిన్న దగ్గు వచ్చిన పరిగెత్తుకుంటారు హాస్పిటల్కి. 100 టెస్టులు చేసినాం, 10,000 పోయినా, పోతే పోయినలేమ్మా, ప్రాణ తృప్తిగా ఉన్నాం. అంతకంటే మించింది దేవుని మందిరం. ఇక్కడికి రా, వాక్యంతో దేవుడు మాట్లాడతాడు. సమాజంలో, సంఘములో, సన్నిధిలో నీలో పశ్చాత్తాపం కలిగిస్తారు. అందరూ ఏడ్చుకుంటారు, అందరు వెళ్ళిపోయిన అక్కడే సరి చేయబడతారు. మనకు మునుకంటే మిన్నైనటువంటి అభిషేకాన్ని, ఆధిక్యతను సొంతం చేసుకుంటారు. చప్పట్లు కొడదామా? కాబట్టి పౌలయ్య అన్నట్టుగా అదే వాక్యాధారంతో నేను కూడా చెప్తున్నాను. కొందరు మానుకొని భ్రష్టులైనట్లుగా సమాజంగా మీరెవ్వరు కూడా కూడడం మానుకోవద్దు. అది మానుకోవద్దు. నీళ్ళ మీద అలగొచ్చా చెప్పండి? వాడెవడు ఏదో సాయం చెప్పాడు అని చెప్పను. నీళ్ళ మీద అలిగితే డ్రింకింగ్, వాషింగ్ వస్తాయి. వీటిలో వంట చేసుకుంటా నీళ్ళు కావాలి, నాకు నీళ్ళు వద్దు అంటే అయిపోతాం. ఎవడైతే నాకు ఆ మందిరం వద్దు, సన్నిధి వద్దు అన్నాడో జీవజలం పోగొట్టుకుంటారు కదా, ప్రార్థన పోగొట్టుకుంటారు. బలగం అంటే మీరే బలగం. మన బలగం ఏంటంటే విశ్వాసులు, ఇదే బలగం.
నీకు సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరుండరు, నీకు బలగం ఎవరుండరు, వీళ్ళే నీ బలగం. ఒకవేళ రక్త సంబంధులు నీకు ఫంక్షన్లో కనపడొచ్చేమో కానీ కష్టంలో కన్నీటిలో కనబడేది ఈ బలగమే. అన్నకు బాగాలేదంటమ్మా, అక్కకు బాగాలేదంట, ప్రార్థన చేయను ఒకరికొకరికి ఒక గడియలో మొత్తం 200 మందికి న్యూస్ వెళ్ళిపోతారు. ఇంక భూములు అక్క ఎక్కడుంది అన్నాయ, ఇంతకంటే మించిన బలగం ఎక్కడ ఉందండి? కోట్ల రూపాయల కంటే విలువైన సపోర్ట్ నీకు ఇస్తా. నువ్వు సమాజంగా కూడడం మారినప్పుడు ఈ బలగాన్ని పోగొట్టుకుంటావు. ఈ ఆనందం నీకు ఎవరిస్తారు? కనబడగానే వందనాలు చెబుతారా, నవ్వుతారా? బ్రదర్స్ అయితే హత్తుకుంటారు, సిస్టర్స్ హత్తుకుంటారు, అక్క ఆంటీ అక్కడికి వెళ్ళి. ఈ ప్రేమ ఎక్కడ ఉంటుంది నాన్న? ఎందుకు మీరు కొందరు చేతులారా సమాజంగా సమావేశం అవటం మానేసుకుంటున్నారు, తప్పు చేస్తున్నారు. ఇది చేయగలరు. ఇదిగో ఈ పుస్తకంలో 100 రిఫరెన్స్ ఉంది. ఇవన్నీ చెప్పుకుంటే ఒక సంవత్సరం పట్టింది. అందుకే కదిలించకూడదు, నేను కూడా కదిలించకూడదు, మీరు కూడా కదిలించకూడదు, వెళ్ళిపోద్ది అభిషేకం. కాబట్టి ఇది పోయిన ఆదివారం చెప్పుకున్నాం, ఇది 2వ ఆదివారం అయినా ఇంకా చాలా మిగిలింది. సాధ్యమైతే ఈ నెలంతా చెప్పేస్తాను. ఇది రేపు అక్కడికి వెళ్తా కదా నర్సాపేట, యూట్యూబ్లో చూసుకోండి. తర్వాత జోగిపేట వెళ్తాను, అక్కడ చూసుకోండి. 2 వారాలు కూడా ఇదే చెప్తాను. కనుక కొందరు మానుకున్నట్లు మనం ఏం చేయకూడదు చెప్పండి గట్టిగా. సమాజముగా కూడుట మానొద్దు, ఎట్టి పరిస్థితులు మాను. అక్కడ అన్నాను మీకెందుకు? ఈ వ్యాధులు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు, కష్టాలు, నష్టాలు అన్నిటిని ఆయన సరిచేస్తాడు. నేను ఎలాగ నడిపించాలో, బ్రతికించాలో, నీ అప్పులు కూడా తీర్చబడాలో ప్లాన్ ఆయన ఇస్తాడు. తల వంచండి, ప్రార్థన చేసుకోండి. అందరూ కూడా హృదయాలు అందరూ హృదయాలు